బాలీవుడ్ యంగ్ బ్యూటీస్ అంతా తమ యాక్టింగ్ స్కిల్స్ మెరుగుపరుచుకునేందుకు సౌత్ ఇండస్ట్రీ బెస్ట్ చాయిస్ అని ఫీల్ అవుతూ ఉంటారు. అక్కడి మేకర్స్ కూడా 1-2 సినిమాల్లో చేసి రమ్మంటూ సలహాలు ఇస్తూ ఉంటారు. అలాంటిది ఇక్కడ హీరోయిన్స్ కి యాక్టింగే రాదంటోంది ఓ సౌత్ ముద్దుగుమ్మ. ఆమె ఎవరో ఓ లుక్ ఏంటి. సాధారణంగా హీరోల మధ్య హీరోయిన్స్ మధ్య ఇగో ఇష్యూస్ ఉన్నా గొడవలు జరిగినా త్వరగా బయటపడరు. ఎక్కడా వారి గురించి కించపరిచేలా మాట్లాడరు. కానీ కేరళ బ్యూటీ మాళవిక మోహనన్ మాత్రం సౌత్ హీరోయిన్స్ పై అనుకోకుండా టంగ్ స్లిప్ అయిందే. తెలుగు తమిళ హీరోయిన్స్ కు యాక్టింగ్ రాదంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గత ఏడాది డిసెంబర్లో గలాటా ప్లస్ మెగా పాన్ ఇండియా యాక్టర్స్ రౌండ్ టేబుల్ 2025 పేరుతో ఓ ఇంటర్వ్యూ నిర్వహించాడు ప్రముఖ సినీ జర్నలిస్ట్ భరద్వాజ్ రంజన్. మనోజ్ బాజ్పాయ్, తేజ సజ్జా, ఇషాన్ కట్టర్ మాళవిక సందడి చేశారు. ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు ఓవర్ రియాక్ట్ అయింది మాళవిక. తెలుగు తమిళ హీరోయిన్స్ లో కొంతమందికి నటించడమే రాదు. విషాదకర సన్నివేశాలు నటించాలంటే 1, 2, 3, 4 లేదా కోప్పడే సీన్స్ లో ఏబిసిడి చెప్తూ షూట్ ఫినిష్ చేస్తారు. జస్ట్ వారు కేవలం పెదాలను కదిలిస్తారు. ఇది ఒక సినిమాతోనే సరిపెట్టేయరు, కెరీర్ మొత్తం ఇలాగే నెట్టుకొస్తూ ఉంటారంటూ ఘాటు కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీంతో సౌత్ హీరోయిన్స్ కేవలం గ్లామర్ షో చేస్తారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. బాలీవుడ్ భామలు సైతం యాక్టింగ్ నేర్చుకునేందుకు సౌత్ బాట పడుతుంటే మన సౌత్ బ్యూటీనే మన హీరోయిన్స్ ను డిగ్రేడ్ చేసినట్లయింది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు సరిగ్గా కలెక్షన్సే రావన్న ఒపీనియన్తో నిర్మాతలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రారని ఇదే ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది మాళవిక. అందుకే ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలు తక్కువ వస్తాయని, కొత్తలోక వీటికి సమాధానం చెప్పిందంటూ కళ్యాణి ప్రియదర్శన్ ఆ పాత్రకు న్యాయం చేసిందంటూ ప్రశంసించింది. ప్రస్తుతం సర్దార్ 2 తప్ప మరో మూవీకి సైన్ చేసిన దాఖలాలు లేని మాళవిక మోహనన్ చేసిన తాజా వ్యాఖ్యలు ఎంతవరకు వెళతాయో లెట్స్ వెయిట్. విజయ్ సేతుపతికి డాటర్ గా కనిపించి నెక్స్ట్ తనతో హీరోయిన్ గా చేసే ఛాన్స్ పోగొట్టుకుంది కృతి శెట్టి. నెక్స్ట్ మరో స్టార్ హీరోతో కూడా ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేసేటట్లుగానే కనిపిస్తోంది. అలాగే శ్రీలీల వదిలేసిన ఓ ప్రాజెక్ట్ మేడం దగ్గరికి వెళ్ళిందట. సీనియర్ స్టార్ హీరోలతో సిస్టర్, డాటర్ రోల్స్ చేయాలంటే యంగ్ హీరోయిన్స్ ఆలోచనలో పడిపోతూ ఉంటారు. కానీ భారీ ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా రొమాన్స్ చేసే ఛాన్స్ వస్తే వదులుకుంటారా? నెవర్. కానీ మన కృతి శెట్టికి మాత్రం ఆ అవకాశం లేకుండా పోతోంది. ఉప్పెనలో విజయ్ సేతుపతికి కూతురిగా నటించిన కృతి శెట్టికి డిఎస్పీ మూవీలో అతడితో హీరోయిన్ గా నటించే ఛాన్స్ వచ్చింది. కానీ కూతురిగా చేసిన అమ్మాయితో రొమాంటిక్ సీన్స్ చేయలేనని విజయ్ సేతుపతి తెగేసి చెప్పడంతో ఆమెను తీసుకోలేదు మేకర్స్. అలా విజయ్ సేతుపతితో హీరోయిన్ గా నటించే ఛాన్స్ ని మిస్ చేసుకుంది కృతి. మనమే ఫ్లాప్ తర్వాత తెలుగులో కాస్త గ్యాప్ తీసుకున్న కృతి శెట్టి తాజాగా ఒక మూవీకి కమిట్ అయిందన్న బజ్ నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి బాబీ కాంబోలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ మూవీలో ఓ కీ రోల్ కోసం యంగ్ బ్యూటీలను పరిశీలిస్తోందట టీం. అనశ్వర రాజన్ కృతిలను లిస్ట్ లో అవుట్ చేయగా బేబమ్మ ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. ఇందులో బాస్ కు వైఫ్ గా ప్రియమణి, డాటర్ గా కృతి కనిపించబోతున్నారు అన్న బజ్ నడుస్తోంది. ఈ లెక్కన ఫ్యూచర్ లో మెగాస్టార్ తో బేబమ్మ హీరోయిన్ గా కనిపించే ఛాన్స్ లేనట్లే. టాలీవుడ్ భామలంతా బీటౌన్ కు వెళ్లేందుకు పోటీ పడుతున్న వేళ కృతి శెట్టి కూడా అటుగా ప్రయత్నాలను మొదలుపెట్టింది. బాలీవుడ్ హీరో గోవింద కుమారుడు యశ్వర్ధన్ తో సినిమా అనుకుంటే ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ అజయ్ దేవగన్ మేనలుడు అమన్ దేవగన్ సరసన హీరోయిన్ గా నటించబోతుందట. ఆజాద్ తో డిజాస్టర్ టచ్ చేసిన అమన్ నెక్స్ట్ ఓ హారర్ కామెడీ మూవీకి సైన్ చేయగా తొలుత ఇందులో శ్రీలీలను ఫైనల్ చేసినట్లుగా బజ్ నడిచింది. కానీ అనుకోని కారణాలతో కిసిక్కి బ్యూటీ తప్పుకోవడంతో ఆ ఛాన్స్ విజిల్ మహాలక్ష్మిని వరించిందన్నది టాక్. చూడాలి మరి ఏ సినిమాతో నార్త్ బెల్ట్ లోకి స్టెప్ ఇన్ అవుతుందో బేబమ్మ. కోహ్లీతో నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసుకున్న లోకేష్ కనగరాజ్ 6 నెలల్లో అల్లు అర్జున్ తో సినిమా సెట్ చేసుకున్నాడు. విడుదలై 2 ఫ్లాప్ తర్వాత వెట్రిమారన్ అరసన్ పట్టాలెక్కించాడు. వీళ్ళ సంగతి సరే, డిజాస్టర్స్ చూసిన మిగిలిన స్టార్ దర్శకుల పరిస్థితి ఏంటి? నెక్స్ట్ ప్రాజెక్టులు ఎవరితో? కోలీవుడ్ స్టార్ దర్శకులంతా గత 2 ఏళ్లుగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడుతూనే ఉన్నారు. మణిరత్నం, శంకర్ లాంటి సీనియర్ల నుండి పారంజిత్, లోకేష్ కనగరాజ్ వరకు తడబడ్డారు. కానీ ఇందులో కొంతమంది ఫెయిల్ నుండి మూవ్ ఆన్ అయితే ఇంకొందరు అక్కడే స్టక్ అయ్యారు. లోకేష్ కనగరాజ్, వెట్రిమారన్, పారంజిత్ లాంటి ఫ్లాప్ దర్శకులు తమ నెక్స్ట్ ప్రాజెక్టులేంటో ఓ క్లారిటీ ఇచ్చేశారు. కూలీపై అంచనాలు పెంచిన లోకేష్ కనగరాజ్ ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కావడంలో తడబడ్డాడు. మల్టీ స్టారర్స్ ను చేతిలో పెట్టుకుని సరైన రిజల్ట్ అందించలేకపోయాడు లోకే. రజనీ అతడి ఫ్యాన్స్ ఆగ్రహానికి లోనయ్యాడు. తలైవాతో మరొక మూవీ చేసే ఛాన్స్ ని పోగొట్టుకున్నాడు. తనేంటో ప్రూవ్ చేసుకునేందుకు కార్తీ మూవీని హోల్డ్ చేసి 6 నెలలు తిరిగేసరికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని సెట్ చేసుకుని అనౌన్స్మెంట్ చేసేశాడు. విడుదలై 2తో ఫ్లాప్ చూసిన వెట్రిమారన్ సూర్యతో సినిమా పట్టాలెక్కిస్తాడు అనుకుంటే కాస్త గ్యాప్ తీసుకుని షింబుని లైన్ లో పెట్టాడు. అరసన్ మూవీని స్టార్ట్ చేశాడు వెట్రి. గ్యాంగ్స్టర్ మూవీని తెరకెక్కించబోతున్నాడు. విక్రమ్తో తంగలాన్ తీసి చేతులు కాల్చుకున్న పారంజిత్ కూడా నెక్స్ట్ వెట్టువం అనే ఫిల్మ్ చేస్తున్నాడు. దీని తర్వాత
సార్పట్ట సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాడు పారంజిత్. సో ఈ ముగ్గురికి ఒక విజన్, ఓ పద్ధతి, ప్లాన్ ఫిక్స్ అయింది. కానీ రెట్రో ఫ్లాప్ తర్వాత కార్తీక్ సుబ్బరాజు నెక్స్ట్ ఎవరితో అన్నది క్లారిటీ మిస్ అయింది. బెస్ట్ ఫ్రెండ్ లోకేని చూసైనా కూడా కంగారు పడ్డం లేదు ఈ డైరెక్టర్. తగ్ లైఫ్ ఆల్ట్రా డిజాస్టర్ తర్వాత మణిరత్నం నెక్స్ట్ సినిమా ఏంటో ఎవరితో అనేది అనౌన్స్ చేయలేదు. అయితే ధృవ్తో అని కాసేపు విజయ్ సేతుపతితో వర్క్ చేయబోతున్నాడని మరికొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ఈ దర్శకుడి పరిస్థితి ఇలా ఉంటే శంకర్ సిచ్యువేషన్ ఏంటో? 2025లో కోలీవుడ్ సీనియర్ దర్శకులు మణిరత్నం, శంకర్ మురుగుదాస్ ఫ్లాపులతో పోటీ పడ్డారు. మీరేనా బాక్స్ ఆఫీస్ దగ్గర బోర్ కొట్టే సినిమాలు ఇచ్చేది, నేను ఇవ్వలేనా అంటూ ఒకరికొకరు వరస్ట్ మూవీస్ ఇచ్చి ముగ్గురు సక్సీడ్ అయ్యారు. తగ్ లైఫ్ తో మణిరత్నం, గేమ్ చేంజర్ తో శంకర్ కోలీవుడ్ పరువు తీశారు. ఇక మురుగుదాస్ అయితే అటు బాలీవుడ్ ఇటు తమిళను ఇద్దరిని డిసప్పాయింట్ చేశాడు. తగ్ లైఫ్ తర్వాత స్టార్ డైరెక్టర్ మణిరత్నం విజయ్ సేతుపతితో ధృవ్ విక్రమ్ తో మూవీ అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ నెక్స్ట్ ఏ హీరోతో ఏ జోనర్ చేస్తున్నాడు అనేది క్లారిటీ లేదు. కానీ గేమ్ చేంజర్ ఫ్లాప్ తర్వాత ఓ భారీ ప్రయోగానికి రెడీ అయ్యాడు శంకర్. మణిరత్నమేనా హిస్టారికల్ పీరియాడిక్ మూవీస్ తీసేది, నేను తీయలేనా అనుకుంటూ వేల్పారి అనే నవలను మూవీగా తీస్తానని అనౌన్స్ చేశాడు. కానీ ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్లిన దాఖలాలే లేవు. సల్మాన్తో సికిందర్, శివకార్తికేయన్తో మద్రాసి తీసి 2 ఫ్లాపులు మూటగట్టుకున్నాడు మురుగుదాస్. నెక్స్ట్ ఎవరు ఏ హీరోతో కొలాబరేట్ కాబోతున్నాడని క్యూరియాసిటీ నెలకొంది. ఇప్పుడు శింబు, కార్తీలకు కథలు చెబుతున్నాడన్నది చెన్నై టాక్. ఇక కంగువాతో సూర్య ఫ్యాన్స్, మూవీ లవర్స్ ను కంగు తినిపించిన శివ ఆ తర్వాత పత్తా లేకుండా పోయాడు. అజిత్ మళ్ళీ ఛాన్స్ ఇస్తాడని ఎదురు చూస్తుంటే గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత మరొక ఛాన్స్ ఇచ్చిన అదిక్ రవిచంద్రన్కే డేట్స్ ఇవ్వడం లేదు. ఇక శివకిస్తాడా? మరి ఈ దర్శకుడు ఎవరిని లైన్లో పెడతాడో చూడాలి. యంగ్ బ్యూటీ సనాయా కపూర్ బోనీ డాటర్స్ తన సిస్టర్స్ జాన్వీ, ఖుషీ కపూర్స్ కి గట్టి పోటీనిస్తోంది అనుకుంటే తనకు తాను ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడంలోనే తడబడింది. ఫస్ట్ మూవీ బోల్తా పడినా రాబోయే సినిమాతో ప్రూవ్ చేసుకుంటుందా? బోనీ బ్రదర్ సంజయ్ కపూర్ గారాల పట్టి సనాయా కపూర్ అఖోంకి గుస్తాకియా అనే రొమాంటిక్ డ్రామాతో గతేడాది వెండితెరకు ఇంట్రడ్యూస్ అయింది. విక్రాంత్ మాసే హీరోగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ బాంబుగా మారడంతో మేడంకు ఐడెంటిటీ రాలేదు. ఫస్ట్ సినిమాతోనే క్లిక్ కాకపోతే నెక్స్ట్ మూవీతో పక్కా ఇంప్రెస్ చేస్తానంటోంది. సెనాయా నెక్స్ట్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ తూయా మైతో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు ప్లాన్ చేసుకుంది. ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తుండగా బెజోయ్ నంబియా డైరెక్టర్. ఆదర్శ్ గౌరవ్ హీరోగా నటించిన ఈ థ్రిల్లర్ మూవీ ట్రైలర్ ఇంటెన్సిటీ క్రియేట్ చేస్తోంది. 3 ఏళ్ల క్రితమే బేదడక్ అనే మూవీతో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ కావాల్సిన సెనాయా మూవీ ఆగిపోవడంతో తరంగేట్రం లేట్ అయింది. ఫస్ట్ సినిమా బోల్తా కొట్టడంతో అన్రిజిస్టర్ అయిన కపూర్ బ్యూటీ మరీ ఎప్పటికి క్లిక్ అవుతుందో, ఇక సిస్టర్స్ కు ఎప్పుడు పోటీగా మారుతుందో. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ మీకోసం సిద్ధాంత్ చతుర్వేది, మృణాల్ ఠాకూర్ జోడీగా నటిస్తున్న ఫిల్మ్ దో దివానే సెహర్ మే. సంజయ్ లీలా బన్సాలి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 20న రిలీజ్ అవుతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్ స్పీడప్ చేసింది టీం. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా తాజాగా సాంగ్ వదిలింది. విజయ్ సేతుపతి అప్కమింగ్ సైలెంట్ ఫిల్మ్ గాంధీ టాక్స్. అతిథిరావ్ హైద్రీ, అరవింద్ స్వామి లీడ్ రోల్ చేస్తున్న ఈ మూవీ జనవరి 30న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మరో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఫస్ట్ ఫిల్మ్ లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమాను వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్.